పరమేశ్వర సంపూర్ణ కరుణాకరణ ప్రసాదంతో అనుభవానంద గుణకృష్ణులైన వసిన్యాది వాగ్దేవతలు ఏ తత్వానుభవం చేత పరిపూర్ణతో పూర్ణత్వం పొందేరో అట్లాంటి అమ్మ నామావళిలో పూర్ణతత్వ స్వరూపమైనటువంటి కామాక్షి దాకా వచ్చారు. కామాక్షి కోరికలు తీర్చేది, అక్షి కన్నులు, కామము కోరిక. కామంతో కూడుకున్న వాళ్ళు ఆమెను చేరి ఆమె నేత్రద్వయం చూస్తే కోరికలు తీరుతాయని. కామ అన్న దాంట్లో కాకారం, పుకారం, మకారం 3 ఉన్నాయి. అది బ్రహ్మ, విష్ణు, శివాత్మక స్వరూపంగా చెబుతున్నాం. త్రిమూర్తుల్ని శాసించగలిగే నేత్రద్వయం కలిగిన అమ్మ కామాక్షి. అంతకుముందే श्रीमाता श्री महाराज्ञी श्रीमत् सिंहासनेश्वरी चितग्निकुंड संभूता देव कार्य समुद्यता उद्यद्भानु सहस्राभा चतुर्बाहु ఒకవేళ పారాయణ చేద్దాం అనుకున్నా పారాయణ చేసినా ముందుకి వెనక్కి డోలాయమానంగా మనస్సు ఊగుతూ ఒక దగ్గర నిలబడిపోతే ఇక్కడ వరకు చేసినా ఆ పుణ్యవైభవంతో. అయితే ఈ స్తోత్రం ఇంతవరకు చేస్తేనే ముఖ సౌందర్యం కలిగితే తర్వాత చేస్తే ఏ సౌందర్యం వస్తుందో తర్వాత చెప్పుకుందాం. హృదయ సౌందర్యం, శరీర సౌందర్యం, శరీర లావణ్యం, లావణ్య శావది. ఆమె ఉపాసకులు ఎట్లాంటి వారంటే శాంభవి శరీరాల వరక ఆమెతో తత్తుల్యమైన ఆకారంతో, గుణంతో, వయసుతోటి, పూర్ణత్వంతో, ప్రజ్ఞతోటి, అనుభవంతో, ఆనందంతో, పూర్ణతత్వాల కళ్యాణ గుణాల సంపుటీకరణతో ప్రకాశిస్తారు. ఇది షోడశీ వృత్తిలో ఉండే పుణ్యస్వరూపం కనుక ఇక్కడ అమ్మవారు అందరూ కొనియాడుతున్నారు. దేవశేణ సంఘాతు స్తూయమానాత్మ వైభవాయ మహా. దేవతలు మహర్షులు దేవిని స్తోత్రం చేస్తున్నారని సంగతి చెప్పి హయగ్రీవుడు పూర్ణానుభవంలోకి వెళ్ళిపోయినారు. కొంతసేపు ఉండి ఆ నారదాదులందరినీ కొనియాడి ఆ మహనీయులందరూ అమ్మని స్తోత్రం చేయబట్టి అట్లాంటి అనుభూతి పొందారని వారి అనుభవాన్ని అగస్త్యులకు అందించారు. అగస్త్యులు కూడా ఆనంద పరవశులైపోయినారు. ఇంతలోనే ఇంత మార్ప, ఇంతవరకు ఏ మార్పు లేదు, హయగ్రీవ మోహంతో ఉన్నాడు. కానీ ఇప్పుడు అమ్మవారి కరుణాకరణ ప్రసారం నామవైభవంలో ఉండే పూర్ణత్వం సుందర ముఖ సందర్శనం చేశారు. ఆ సందర్శనం చేసి వారు కూడా ఆ దేవతలు ఎట్లా స్తోత్రం చేశారో అట్లా కలిసి స్తోత్రం చేశారు అన్నారు. కామాక్షి కామాక్షి కదలి రావే అంబ, కామాక్షి కదలి రావే, కామాక్షి కదలి రావే అంబ, కామాక్షి కదలి రావే. కలహంస నడకల వయ్యారి సొగసుల, కలహంస నడకల వయ్యారి సొగసుల, కామాక్షి కదలి రావే అంబ, కామాక్షి కదలి రావే.
అడుగడుగులో కవుల హృదయాలు పొంగగ, అడుగడుగులో కవుల హృదయాలు పొంగగ, వాగ్గేయకారకుల వాక్సుధారాశివై, వాగ్గేయకారకుల వాక్సుధారాశివై, కామాక్షి కదలి రావే, అంబ కామాక్షి కదలి రావే. వరవీణ మృదుపాణి వనజాసను నిరాణి పరవీణ గగ పప పప పద దద దద పప పప దద నిద దద దద పద పద పౌప మోప మగ. వరవీణ మృదుపాణి వనజాసను నిరాణి పరవీణ, వరవీణ మృదుపాణి వనజాసను నిరాణి, ఓంకార రూపిణి రేంకారవాసిని, ఓంకార రూపిణి రేంకారవాసిని, కామాక్షి కదలి రావే, కంచి కామాక్షి కదలి రావే. కామితవర ప్రదయే కమలాలయ నిలయే, కామితవర ప్రదయే కమలాలయ నిలయే, జగన్నాథవాంగ్నిలయే జగదీశు హృత్సదయే, జగన్నాథవాంగ్నిలయే జగదీశు హృత్సదయే. చాలమన నేలగ విరాన రావి శంకరి, చాలమన నేలగ విరాన రావి శంకరి, కామాక్షి కదలి రావే, కంచి కామాక్షి కదలి రావే. నేను మది కనుగొంటిని నా హృది నీదంటిని, నేను మది కనుగొంటిని నా హృది నీదంటిని, ముగ్ధ మనోహర సుందర కాంతుల మురిపాలులికే మా తల్లి, ముగ్ధ మనోహర సుందర కాంతుల మురిపాలులికే మా తల్లి, చల్లని వెన్నెల కన్నుల కాంతుల లోకాలే శుభవల్లి, చల్లు చల్లున హృదయమలరగ గల్లు గల్లున గెజ్జలు ప్రోయ, ఎల్ల జన్లకు సుఖ శాంతులసగు తల్లివే, తరళాక్షి ఇటు రావే, కామాక్షి కదలి రావే, కంచి కామాక్షి కదలి రావే. కలహంస నడకల వయ్యారి సొగసుల, కలహంస నడకల వయ్యారి సొగసుల, కామాక్షి కదలి రావే. దేవర్షిగణ సంగాత స్తూయమానాత్మ వైభవాయ నమః. దేవతలు మహర్షులు స్తోత్రం చేసి పరిపూర్ణ ఆనందాన్ని పొందడానికి కార్యకారణమైన భగవతి సౌందర్యం సామాన్యం కాదు. ఇక్కడ వరకు అమ్మ ముఖ సౌందర్యాన్ని, అమ్మ శరీర లావణ్యాన్ని, అమ్మ పూర్ణత్వాన్ని గురించి వర్ణిస్తూ ఇక అమ్మ శక్తియుక్తులు ఎట్లా ఉంటాయో వర్ణిస్తున్నారు వసిన్యాదివారి దేవతలు. బండాసురవదోద్యుక్త శక్తి సేనా సమన్విత, బండాసురుని సంహరించడం కోసమని శక్తిశానంతో కూడుకుని సమన్వితంగా అమ్మవారు బయలుదేరింది. ఎవరి పండుడని? మహానుభావుడైన సదాశివుడు మన్మథుడిని భస్మీపట్లం చేస్తే ఆ బూడిదలోంచి మరొక రూపాన్ని కల్పించుకుని అమ్మవారు రతీదేవి తీసుకుపోతే మిగిలిపోయిన బూడిదని మహాగణపతి వచ్చి బొమ్మగా పిసిగి ఒక ఆకారం తయారు చేశారు. ఏమండి, గిరిజా కళ్యాణం కాకముందే గణపతి ఎక్కడి నుంచి వచ్చారంటారా? 16 మంది గణపతులు ఉన్నారు. అందులో ఆది గణపతి, మహాగణపతి పూర్ణమైనవారు. అట్లాంటి మహాగణపతి వీరికన్నా ముందే సృష్టిలో ఉన్నారని ఆ గణపతుల తాలూకు చరిత్రలో చెప్పుకొస్తున్నారు కనుక అట్లాంటి మహాగణపతి ఈ భస్మానంతా ఒక రూపం కల్పింపజేసి దానికి ప్రాణం పోసారట. ఆ బొమ్మ అట్లా కదులుతున్నది. బ్రహ్మగారు తన్మయమైపోయినారు. ఏమిటి భస్మ అని బొమ్మ చేశాడు? బండ బండ. ఆశ్చర్యం 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 అన్న శబ్దమే వారికి నామం అయిపోయింది. వాడు అసురతత్వంతో కూడుకున్నాడు, అగ్ని నుంచి పుట్టినవాడు కనుక బండాసుడు అయిపోయింది. ఈ బండాసురుడిని చంపాలంటే ఎవరు చంపే పెట్టలేదు కనుక అట్లాంటి బండాసురు సంహారం చేయడం కోసం అమ్మవారు శక్తిశానంతో బయలుదేరింది. ఎవరు మరొక అర్థం చూసుకుంటే బండము అంటే తిండం నిద్రపోవడం, సోమరసం బండ గుండు అంట, బండ్రాయి ముద్దని అట్లా బండ బండ తినడం పడుకోవడం సోమరతనానికి ప్రతీకగా ఉన్నారు బండాసురుడు. ఆ తిని పడుకునే వాళ్ళందరికీ దీర్ఘనిద్ర పోవాలంటే, ఆ రోగాలు పూర్తిగా నశించాలంటే అమ్మ కరుణ పడితేనే కానీ ఆ దుఃఖం పోదు కనుక అసుర సంపద నశించి దైవీ సంపత్తు రావాలంటే ఆరాధ్య దైవమైన దుర్గ రావాలి. ఆ దుర్గ వస్తేనే కానీ దుఃఖం పోదు, సుఖం రాదు.
దుఃఖాలలో ఒకటి సుఖాన్ని ఇచ్చేటువంటి అమ్మవారి కరుణ రావాలి కనుక అమ్మవారిని ప్రార్థించారు. పరివారంతో బయలుదేరి వచ్చారండి అని చెప్తున్నారు. ఆ వచ్చే పరివారం ఎవరెవరు? సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. సంపత్కరీ సమారూఢ, సంపత్కరీ అనే దేవతతో కూడా కూడుకుని ఏనుగులతో ఏనుగులందరికీ అధిష్టానంగా ఉండే ఆమెతో బయలుదేరి అమ్మవారు వచ్చింది. ఆమె పేరు సంపత్కరి అంటారు. ఈమె గజాంకుశం అనేటువంటి ఆమె అంకుశం నుంచి పుట్టింది. ఆ అంకుశం నుంచి పుట్టి అమ్మవారికి ఎన్నో కోట్ల ఏనుగులు ఉన్నాయి. ఆమె కావాలంటే ఏం తక్కువ, చతురంగ బలాలు, రాజ్యలక్ష్మి, కోసనాథ, చతురంగ బలేశ్వరి అని ఏనుగులన్నీ బాగా గుంపులు గుంపులుగా ఉంటే మదించిన ఏనుగులను లొంగ తీసుకుని మార్గంలో సక్రమంగా నడిపించగలిగే ఆ వ్యూహరచన చమత్కృతి ఈ సంపత్కరీ దేవతకి ఇచ్చింది. అంకుశం నుంచి పుట్టింది కనుక, గజాంకుశం నుంచి పుట్టింది కనుక అమ్మ సంపత్కరి. ఆ పేరు సంపత్కరీ దేవతగా ఉంది. ఈమె లలితా పరమేశ్వర తాలూకు సంతానంలో కానీ అంకుశం నుంచి పుట్టింది. అంకుశం నుంచి పుట్టి ఆ ఏనుగులన్నింటినీ కూడా మర్దించి సక్రమైన వ్యూహరచన చేసి యుద్ధరంగంలో నడిపిస్తుంది కనుక బండాసుర సంహారానికి సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజసేవిత. సింధురం అంటే ఏనుగులు, బ్రజసేవిత అంటే గుంపులు గుంపులు. అనేక ఏనుగుల గుంపులు సేవిస్తూ ఉండగా ఆ సేవించే ఏనుగులను ఒక మార్గంలో పెట్టి వ్యూహరచన చేసి సక్రమంగా నడిపించగలిగే ఆమె పేరు సంపత్కరీ దేవత అంటారు. ఈ సంపత్కరీ దేవత అనుగ్రహం కలిగిందంటే గజారోహణం చేసే అర్హత కలుగుతుంది. ఎప్పుడైనా కించిత్తైనా ఆమెను ఉపాసించిన పుణ్యం ఉన్నవాడు గజారోహణ చేస్తారు. లేదు కనీసం ఏనుగును చూసి నమస్కరించే అవకాశమైనా సంపత్కరీ దేవత కరుణంటే వస్తుంది. లేకపోతే ఏనుగా అనుకోవడమే చూడడం. ఇది సంపత్కరి తాలూకు ప్రభావం. అయితే ఆ సంపత్కరిని ఉపాసిస్తే ఏనుగులు వస్తాయి, ఇంకేం రావాలి అంటే అంతకన్నా విశేషమైనది కూడా వస్తుందన్నారు. ఇంద్రియార్థాన్ గజాన్ పూర్వే తన్నామైవ సమర్చయేత్. ఎవరైతే ఇంద్రియాలను గ్రహించలేరో, నిగ్రహించుకోలేని వారందరూ కూడా సంపత్కరీ దేవతను ఉపాసిస్తే ఆమె కరుణ చేత బలవత్తరమైన ఇంద్రియాలని ఏనుగులు సహజంగానే వ్యూహరచనలోకి వచ్చినట్లుగా ఆ సక్రమ మార్గంలోకి వచ్చి అనుభవానందాన్ని ఇస్తాయి. ఇట్లా అనుభవానందాన్ని ఇచ్చేటువంటి వ్యూహరచన చేసుకునే అనుభవంలో సంపత్కరీ దేవత ఇంద్రియాలకు అధిష్టాన చక్రవర్తిగా కూడా ఉంది. ఆమెను ఉపాసిస్తే ఆమె కరుణ చేత బలవత్తర ఇంద్రియాలు లొంగి శమతమ కళ్యాణ గుణాలతో పూర్ణత్వాన్ని వహిస్తాయి. రేపు చెప్పారా? ఇప్పుడు చెప్తారు సార్లు. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. సింధుర వ్రజ సేవిత ఏనుగుల గుంపు. ఆ గుంపును రక్షించేటువంటి సంపత్కరి. మన ఇంద్రియాలు కూడా ఏనుగుల గుంపుల్లా ఉన్నాయి కనుక ఆ గుంపులో గోవిందనకుండా ఇంద్రియాలు వంగ తీసుకుని పరమేశ్వర తత్వం చేరాలంటే, పూర్ణత్వం కావాలంటే ఆమె కరుణ రావాలి. శ్రీరాజులు ఎంత చూసినా తనివి తీరదు. అట్లాంటి అనుభవానంద గుణగరిష్ఠురాలు ఒక దేవత. ఆమెతో కొడుకుని బయలుదేరి వస్తున్నది. తర్వాత ఏమిటి? అమ్మవారికి అశ్వాలు కూడా ఉన్నాయి. అశ్వబలం, గజబలం, కాల్బలం, రథబలం, ఇంకా ఇంకా చతురంగ బలాల్లో పూర్ణపెట్టి ఉంది కనుక ఆమెతో కొడుకుని అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి కోటి విరావృత. కోట్లు కోట్లు అశ్వాలుగా ఉన్నాయి. అశ్వాలన్నింటినీ కూడా పరిగెత్తి పారిపోతున్న వాటిని పగ్గం వేసి పట్టి వ్యూహంలో పెట్టి అనుభవానందాన్ని పూర్ణత్వాన్ని ఇవ్వగలిగే ప్రజ్ఞాన దేవత. ఈమె ఎవరండి అంటున్నారు. ఈమె పేరు అపరాజిత. ఈమె పాశం నుంచి పుట్టిందండి అంటున్నారు. ఆమె ప్రధానంకుశోజ్వల మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సహాయక. ఆమె చేతుల్లో ఉన్న ఆయుధాల నుంచి కూడా ఒక్కొక్కరు పుట్టారు కనుక అంకుశం నుంచి, గజాంకుశం నుంచి అమ్మవారు సంపత్కరీ పుట్టింది. పాశం నుంచి ఇక్కడ పుట్టిన ఆమె అశ్వారూఢ అనేటువంటి ఆమెకు మరొక పేరు అపరాజిత. అపరాజిత అనేటువంటి అమ్మవారు వాయువేగ మనోవేగాలతో వెళ్ళేటువంటి ఆ సంకల్పాన్ని బట్టి తటాలను ఆపగలుగుట. అయితే ఏ గుర్రాన్ని ఆపుతుందండి అని ఈ మనస్సు అనేక రకాల వ్యావృతుల్లో తిరుగుతూ ఉంటుంది కనుక ఇంద్రియాలనే గుర్రాలు పరిగెత్తిపోతూ ఉంటే మనస్సు సరిగా పగ్గం వేయకపోతే ఇష్టానుసారంగా అన్యక్షేత్రాల్లో ప్రవేశించడం కానీ ఇతరత్ర భావాలు చేయడం కానీ దానివల్ల దుఃఖం కలగడం కానీ జరుగుతుంది కనుక అట్లా ఇతర క్షేత్రంలో కానీ ఇతర భావంలో కానీ మనోవృత్తులు వెళ్లకుండా ఆపగలిగే ప్రజ్ఞ ఈ అపరాజిత దేవతా స్వరూపునికి ఉంది కనుక ఆమె గుర్రాలకు అధికారిగా పెట్టారన్నారు.
గుర్రాలకు పగ్గం వేస్తే చెకిలిస్తాయి కానీ వెనక్కి తగ్గుతాయి కానీ ముందుకు వెళ్ళరు. అట్లా ఏదో ఇంతకుముందు అలవాటైన వాసనతో ఎగిరెగిరి పడుతున్నా ఆ వాసనల్ని నిగ్రహించి మనస్సులో ఉండే మాలిన్యం పోగొట్టి అనుభవానందాన్ని కలిగించగలిగేటువంటి అమ్మవారు ఇక్కడ ఉండేటువంటి అపరాజిత. ఈమె కోట్ల గుర్రాలను లొంగ తీసుకుంటుందిట. కోట్లు గుర్రాలు లొంగ తీసినప్పుడు మన మనస్సుని ఇంద్రియాలను లొంగ తీయడానికి ఏమీ ఆశ్చర్యకరమైన పని కాదు. అంటే అతను తప్పకుండా ఆమె ఆశ్రయించే ఉంటే దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి కలుగుతుంది. ఏమండి అసలేం రాజరాజేశ్వరి త్రిపుర సుందరి పరాభట్టారికను ఉపాసించకుండా వీళ్ళందరూ ఎందుకండి అంటారా? అంగప్రత్యంగ దేవతానుగ్రహం లేకుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళలేరు. గేటు దగ్గర ఉన్న వాడికి ఏదో చేతి అడిచేసి నాయన మనం తిరుపతిలో చూసాం, ఎంత క్షేత్రానికి వెళ్ళినాయి తప్పదేమో. ఎందుకంటే ఆ క్షేత్రంలో క్షేత్రపాలకులు వీళ్ళే అధికారులుగా ఉన్నవారు. అమ్మ కరుణ కావాలంటే ముందు అమ్మ దగ్గర ఉండే వీళ్ళందరినీ కాస్త పరిచయం చేసుకుంటే వారి కరుణతోటి ఏ సందులోంచో ఏ దగ్గర మార్గం నుంచో పంపించేస్తారు. కనుక వారి అనుగ్రహం ఉండవాలి. చక్రరాజరుదారూఢ సర్వాయుధ పరిష్కృత అమ్మవారు ఉండే శ్రీచక్రమే రథంగా మారిపోయి అక్షోణి శానంతోటి అనేక పరివారంతో అన్ని వస్తువులతోటి పూర్ణంగా నిక్షిప్తం కలిగి ఉంటుంది. 10 యోజనాలు ఎత్తు 4 యోజనాలు వెడల్పు కలిగిన దేవి రథం సామాన్యం కాదన్నా. అంత రథమే అమ్మవారు బిందువు మీద ఉన్నట్టు ఉంటుంది. అంత రథం ఉందా అని ఇండియా మ్యాప్లో మన ఇండియా ప్రపంచ పటంలో ఇండియా ఎంత ఉందో అట్లా కనబడుతుంది నామమాత్రంగా. కానీ ఆ విస్తృతమైనటువంటి స్వరూప స్వభావాలను గుర్తించే ప్రజ్ఞ మనకి లేదు. అట్లా చక్రరాజగా అధిష్టానంగా ఉండే రథాన్ని అధిరోహణం చేసి అమ్మ బయలుదేరుతుంది. సర్వకర్మల్ని కూడా నశింపజేసేటువంటి ప్రజ్ఞతో కూడుకున్న చక్రంతో కూడుకున్నటువంటి రథం మీద అమ్మ కూర్చోగానే అన్ని ఆయుధాలు అందులో సంపుటీకరణ ఉంటాయి. అంగ ప్రత్యంగ దేవతలందరూ కూడా 44 కోణాలతో ఆమెను ఉపాసిస్తూ ఉంటారు. అట్లా చక్రరాజును శ్రీచక్ర స్వరూపంగా చెప్పుకొచ్చారు. సమస్త ఆయుధాలు సమస్త పనిముట్లు ఇతరత్రా ఉండేటువంటి ఆమెకు కావలసినవన్నీ కూడా చేర్చబడి ఉంటాయి. అది ఇంత విస్తీర్ణంగా ఉంటుంది. ఆ రథం నడుస్తుంది. అటు ఇటు కూడా ముందుగా చక్రరాజానికి అధిష్టానంగా ఉండేటువంటి వారు అపరాజిత ఒకరు బయలుదేరి పెడతారు. ఆ తర్వాత అట్లా అమ్మవారు బయలుదేరే ముందే పరివారగణం వస్తారు. అట్లా పరివారగణంగా ఉండేవారిలో మొట్టమొదటిగా కనబడేవారు అపరాజిత సంపత్కరి. వారిద్దరూ రాగానే అమ్మవారు వస్తున్నట్టు సూచన వస్తుంది. ఆ శ్రీచక్ర రథం కదులుతుంది. అది 10 యోజనాల విస్తీర్ణం కలిగి ఎత్తు కలిగి ఆ రథం చూసేటప్పటికే హృదయాలకు ఒక పొలకింత కలిగింత పుట్టేటట్టుగా ఉంటుంది. 44 కోణాలతోటి అనేక ఆభరణాలతోటి పునః కళా కళలతోటి అనుభవానంత గుణదృష్టులైన పరివార గణంతో చతుష్టి మహాచష్టి కోటి యోగిని గణసేవితే 64 కోట్ల మంది యోగిని గణాలు పరివారం అంతా వస్తూ ఉంటే ఆ మధ్యలో వయ్యారాన్ని వలకపోసుకుంటూ శ్రీచక్రంలో అమ్మ లలితా త్రిపుర సుందరి అధిరోహణం చేసి బయలుదేరి వస్తుంది. ఆ బయలుదేరి వస్తూ ఉంటే వెంటనే గే చక్రధారుడ మంత్రిని పరిసేవితగా అమ్మవారు వెనకాతలే మంత్రి గారు శ్యామలాంబ గారు ఉంటారు. వారి రథం కూడా చక్కగా అమ్మ రథంతో సమానంగా వెనకాతలు నడుస్తూ ఉంటుంది. అమ్మకి ఎక్కడైనా యుద్ధంలో విసుగొస్తుందేమో అని ఆ రథం ఆశ్రయించి ఉంటుంటారు. ఎందుకంటే ఈ రథాంతాలకు చక్రాలకు ఉండే రేకులు చక్కగా గానం చేయగలమన్నారు. గే చక్రధారుడా రథం ఉండే చక్రాలే గేయం ఉంటే హాయిగా పాడగలిగేటువంటి అంచులు ఇరుసులు కలిగిన చక్రాలతో కూడుకున్న 10 యోజనాల విస్తీర్ణం కలిగిన రథంలో అమ్మ శ్యామలాంబ మంత్రిణీయాంబ ఉంటుంది. మనం టీవీలో టేప్ రికార్డులో పట్టుకుపోయి పిక్నిక్లో పెట్టి పాడుకుంటున్నట్టు ఆమె వయ్యారంగా లీలావైభవంతో 64 కోట్ల మంది యోగినీగణాలు సేవిస్తూ ఉంటే అటు ఇటు చూస్తూ హాయిగా వెళుతూ ఉంటే వెనకాతల గేయ చక్రధారుడ ఏంటంటే శ్యామలాంబ వస్తుంది. ఆ శ్యామలాంబ వస్తున్నటువంటి రథం నడుస్తూ ఉంటే ఆ నడకలోనే చక్రాల కదలికలో మంచి సంగీతాన్ని వినిపింపజేసేటువంటి పూర్ణగట్టితో కొడుకుని ఆమె స్తోత్రం చేస్తూ వస్తూ ఉంటాయి. ఆ రథంలో అమ్మ మంత్రిణీయాంబ ఉంటుంది అని చెబుతున్నారు.
అట్లా ఆమెని స్తోత్రం చేసే గేయ చక్రాలతో కూడుకున్నటువంటి రథం సామాన్యం కాదు. అది కూడా ఆమె లీలా వైభవంలో ఒకటి. ఆ మంత్రుడిగా ఉండే శ్యామలాంబ కూడా ఆమె స్వభావ స్వరూపమే. ఎవరైనా ఆమెను కాని ఉపాసిస్తే ఆ శ్యామలాంబ కరుణ చేత వీణా పల్లవ పాడుగా ఉండి వీణ వాయించగలగడం కానీ, సంగీత సాహిత్యాల కవిత్వాలు చేయడంలో కానీ పూర్ణ ప్రజ్ఞావంతులై ఉంటారు. ఉపాసకులకందరికీ ఉపాసనా దేవతగా ఆమె కొనియాడబడుతున్నది అంటున్నారు. ఈ చక్రధారుడంలో బయలుదేరబట్టి అమ్మవారిని అవి ఎప్పుడూ కొనియాడుతూ ఉంటాయి. ఎవరు గొప్పవారు చెప్పుకోవడం కాదు కనుక అమ్మవారి కరుణ చేత వీరందరూ నిర్మాణం చేపట్టారు కనుక ఆమెని ఎంత చూసినా తనివి తీరదు కదా. అట్లాంటి అనుభవానంద స్వరూపిణి. ఎంత చూసినా తనివి తీరదు శ్రీరాజరాజేశ్వరి, ఎంత చూసినా తనివి తీరదు శ్రీరాజరాజేశ్వరి. అంబ ఎంత చూసినా తనివి తీరదు శ్రీరాజరాజేశ్వరి. చితకల్పవల్లి మా తల్లి ఎంత చూసినా తనివి తీరదు శ్రీరాజరాజేశ్వరి. చితకల్పవల్లి మా తల్లి ఎంత చూసినా తనివి తీరదు శ్రీరాజరాజేశ్వరి. శివకాంత నీజంత నేనంత అణువంత, శివకాంత నీజంత నేనంత అణువంత, ఎంత చూసినా తనివి తీరదు శ్రీరాజరాజేశ్వరి. క్షీరసాగర తరంగ తురంగ పదజనిత తాళభావ తన్మయ రాగిణి. క్షీరసాగర తరంగ దురంగ పదజనిత తాళభావ తన్మయ రాగిణి. కదంబవన కంపిత పవన విచలిత, కదంబవన కంపిత పవన విచలిత, కుసుమ పరాగ సరాగ మోదిని, కుసుమ పరాగ సరాగ మోదిని. నీరాగ నిర్మల మదనాసిని, నీరాగ నిర్మల మదనాసిని. యోగ భోగిని శివకామిని, ఎంత చూసినా తనివి తీరదు శ్రీరాజరాజేశ్వరి. ఎంత చూచినా తనివి తీరదు శ్రీరాజరాజేశ్వరి. తాం తాం నిగమాంతం శివకాంతం హిమగిరి సుతాం, తాం తాం నిగమాంతం శివకాంతం హిమగిరి సుతాం. లతాంతాయుధనుతం శ్రీలలితం, లతాంతాయుధనుతం శ్రీలలితం. సుతకుమారగణనాదానంద చ్యుతం చరాచర పోషితం, జగన్నాథనుతం చరాచర పోషితం, జగన్నాథనుతం. నీ పదాంబుజములే ముదముగా యద నిలుపుచు రాగభోగ యోగ త్యాగ రూపిణి అంబికా. ఎంత చూసినా తనివి తీరదు శ్రీరాజరాజేశ్వరి. తాం తాం నిగమాంతం శివకాంతం హిమగిరి సుతాం. నిద 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 దద దబద దద దద బద బబ మగ దద బబ పద మప మప మగని. తాం తాం దనిద ద దద ద దబ 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 మప మప మగ 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 మదని. తాం తాం నిని దని దని దద దబ మప మదని. తాం తాం మగ మప మతాం తాం గమ మతాం గమ మతాం మప మతాం పామతాగ. ఎంత చూసినా తనివి తీరదు శ్రీరాజరాజేశ్వరి.
తాం తాం నిగమాంతాం శివకాంతాం హిమగిరి సుతాం లతాంతాయుధానుతాం శ్రీలలితాం లతాంతాయుధానుతాం శ్రీలలితాం సుధకుమారగణనాదానందయుతం ద ద ద పద ద ద ద పద పద బొమ్మ పం పమ మగమ గమ గరి రి గమ ప మ బొమ్మ పం మ బొమ్మ గమ గ గ రి గ ని ద ని తాం తాం లతంతు దయుతం సుతకుమారగణనాదానందయుతం చరాచర కోషితం జగన్నాథనుతం చరాచర కోషితం జగన్నాథనుతం నీ పదాంబుజములే ముదముగా యదనిలి బెదము నీ పదాంబుజములే ముదముగా యదనిలి బెదము రాగభోగ యోగ చాగరూపిణి అంబిక ఎంత చూసినా తనివి తీరదు శ్రీరాజరాజేశ్వరి ఎంత చూసినా తనివి తీరదు శ్రీరాజరాజేశ్వరి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోణే పుండ్రక్షుపాశంకుశ పుష్పమాణహస్తే నమస్తే జగదేక మాతా పరాత్పరి పరమేశ్వరి శంకరి అభయంకరి నీ కరుణాకరణ ప్రసారం లేక ఏది రాదు. గే చక్ర చక్రంలో ఉండి ఇరుసులే ఇంత కమ్మగా పాడితే ఇంకా వాణి వీణ నిజాం ఇప్పుడైతే చూడాం నిబృతాం అన్న దాంట్లో ఆశ్చర్యమే ఉంది. అమ్మ అంటేనే ఆమె బురక వేసింది. అమ్మ పక్కన చక్రాలు ఆహా అంటే ఇంకేం చేయాలో తెలియక ఆమె సేవ చేస్తూ వెంబడి వెళుతూ ఉండవే, ఆనందకరంగా వింటూ ఉండవే, అనుభవాన్ని పొందుతూ ఉండవే. కానీ పొందిన అనుభవం ఎట్లా ఉందో తిరిగి చెప్పే ప్రజ్ఞ లేదు కనుక ఆనందాన్ని పొందడమే. అట్లా శ్యామలాంబ రాజమాతంగి రాజశ్యామల సామాన్యుడు కాదు. అట్లా రాజశ్యామలాంబ తాలూకు ఉపాసన చేసినటువంటి ముత్తుస్వామి దీక్షితులు హాయిగా ఆనందకరంగా పాట పాడుతూ ఉంటే సరస్వతి అర్థించిందిట, ముత్తుస్వామి నువ్వు ఏ రాగం చేసినా బాగుంది కానీ శుద్ధ కళ్యాణి మాత్రం నువ్వు పాడకు, అది పాడితే నా దగ్గర నుంచి ఆ పాట కూడా లాక్కున్నట్టే. సరస్వతి శుద్ధ కళ్యాణి మాత్రమే వాయించగలరు, సరస్వతి వాయించట్టు మరి ఎవరు వాయించలేరన్నా. అట్లాంటి శుద్ధ కళ్యాణ రాగం మాత్రం మినహాయించి ప్రతిమా రాగాలకి పాడవయ్యా అని అమ్మ చేత ప్రార్థింపబడ్డాడంటే ఎంత గొప్పవారో చూడండి. అట్లనే త్యాగరాజస్వామి వారిని అంతమంది వారికి కారకులు అర్థించారు. ఆనందమైలు వదిలిపెట్టిన ఆయన తత్వమన్నీ రాస్తే రాసేవు కానీ ఏమి అని మా కోసం వదలండి స్వామి అదొకటి, లేకపోతే పిచ్చివాడు మేళలాగా త్యాగరాజ స్వామి పాటలు మేము వాడుకున్నామని అనుకుంటున్నారు. అసలు రాగాలు మీ నీళ్ళొంచి పుట్టినట్టే ఉన్నాయి కానీ మీ గురువు సొంటి వెంకటరాడ కంటికి కూడా కనపడకుండా పోయినాడు అంటే చెప్పుకుందికే గురువులు కానీ వారు గురుతత్వంలో పూర్ణంగా వస్తారు. అందుకోసం వచ్చిన జన్మల కనుక వారి గురువులు అక్కర్లేదు. ఏకలవ్యుడికి నామమాత్ర గురువు ద్రోణుడు. ఉపాసనా బలం చేత జన్మాంతర సంస్కారం చేత సద్గురు కరుణాకరణ ప్రసారం చేత అనేక జన్మల పుణ్యమంతా పుంజీకృతమై రాశీకృతంగా వస్తారు కనుక వారికి చూపు మాత్రంలోనే సమస్తాన్ని కళ్యాణ గుణాలతో కూడుకుని పొందగలిగే ప్రజ్ఞ ఉంటుంది. అట్లాంటి దేవతలే వచ్చి మానవులను ఉపాసించారంటే ఎంత గొప్ప తత్వమో విచారణ చేయవాలి. కిరిచక్రధారూఢ దండనాద పురస్కృత కిరిచక్రం, కిరి అంటే పంది, పంది మూతిలా ఉండేటువంటి ఆకారంతో ఉన్నదంట. ఉంటుందా ఏమో శాస్త్రవేత్తలు చెప్పారు. ఇందులో దండనాయకుడైన వారాహి శక్తి కూర్చుంటుంది. వారాహి అందరినీ శాసించగలిగే ప్రజ్ఞ కలిగి ఉంటుంది. అమ్మవారే అన్ని శక్తుల్లో నిశ్చితంగా ఉన్న ఒక్కొక్క శక్తి ద్వారా ఒక్కొక్క కార్యక్రమం చేయడం కోసం అని చెప్పి ఆకారం ధరిస్తుంది. కిరి అంటే కిరణం అని కూడా ఉంది. ఆ రథం నడుస్తూ ఉంటే చుట్టూ తేజోపుంజాలు వెదజల్లుతూ ఉంటాయి. ఆ కిరణ కాంతి చేత దుఃఖం పోతుంది, దరిద్రం పోతుంది, అనుభవం కలుగుతుంది, ఆహ్లాదం పూర్ణమవుతుంది. అందుకని మహానుభావులు సౌందర్య లహరిలో స్తోత్రం చేస్తున్నప్పుడు ఆచార్య భగవత్పాదులు వారు అంటారు,
అమ్మ దంష్ట్రా మురరిపు భవస్తి అని చెప్పి, అమ్మ ఈ సంసారం అనే సముద్రం నుంచి మమ్మల్ని తేల్చాలంటే నీ కోర కొమ్ము మీద ఎట్లయితే భూమండలం అంతా నిలబెట్టి హిరణ్యక్ష సంభరణప్పుడు శాతవరాహమూర్తిగా వచ్చావో ఆ వరాహమూర్తివే ఇప్పుడై నా సంసారం నుంచి నన్ను పైకి అట్లా ఎత్తి ఒడ్డుకు చేర్చగలిగే ప్రజ్ఞ నీకుంది గనక మురరిపు వరాహస్యవతి అమ్మ అట్లా చేసి అనుగ్రహించలేవా అంటారు ఆచార్య స్వామి. వారాహి శక్తి అనుగ్రహం కలిగిందంటే దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. ఇలా అన్నాను కదా అని అంతమంది దేవతలు ఉపాసనలు చేసుకుంటూ కూర్చుంటే చేసే దాంట్లో తేడా వస్తే కూడా దుఃఖం కలుగుతుంది. ఏమండి మేము ఎందుకు చేయకూడదని శాస్త్రం చెప్పింది కనుక లలిత పారాయణ ఒకటి చేస్తే సమస్త దేవతలు తృప్తి పడతారు కనుక అది ఒకటి చాలు. మొదలు దాని మూడే కడదానికి కళ్యాణం లలిత పారాయణ చేయడానికి గదిలో తల్ల వేసి 1000 సార్లు వెనకలా పడిపోతూ ఉన్నాం. ఉన్న పారాయణం చేసేస్తా ఉంటే అంతకన్నా అజ్ఞానం కూడా మరి లేదు. దండనాథ స్వరూపమైనటువంటి వారాహి శక్తి కరుణతోటి కిరిచక్రం కదిలి వెళుతున్నది. ఆ కిరికిరణాలతో కూడుకున్నటువంటి పరమేశ్వర ఐక్యంతో శాశ్వత ఆనందాన్ని పొందుతారు. వారాహి శక్తి కరుణ కలిగిందంటే అమ్మవారితో సన్నిధికి తీసుకొని నిలబెడుతుంది. దండనాయకుడు అమ్మ వీరు మీకోసం వచ్చారు, అందుకని లలిత పారాయణ చేస్తే వారాహి కూడా తృప్తే. అందులో ఆమె నామం దశవిధ అధిష్టాన దేవతలు ఉన్నారు లలిత స్వరూపంలో. అంచేత లలితా స్వరూపాన్ని లలిత ఉపాసనని ఎవరైతే చేస్తారో, లలిత పారాయణ ఎవరు చేస్తారో ఆ దశవిధ మహామంత్రాలకి తృప్తి కలిగి వారిలో ఏ ఒక్కరైనా నమ్మ దగ్గర చేర్చవచ్చు. ఒక పారాయణ చాలు, మంత్రం ఒకటి చాలు ముక్తికి త్రోవరాని అనుభవానందాన్ని పొందడానికి ఆ లలితాంబ కరుణ చాలు. బండాసుర సంహారానికి వెళుతూ ఉంటే వాడు అనేక తంత్ర మంత్ర యంత్ర ప్రయోగాలు చేస్తున్నాడు. అట్లా ప్రయోగింపబడే వస్తువులు తను తాకుండా ఉండాలంటే చుట్టూ జ్వాలామాల ఏర్పాటు చేసుకోవాలి. అట్లా చుట్టూ అట్లా చూసింటారు. మన చుట్టూ ఒక జ్వాల ఏర్పాటు చేయాలి. జ్వాలామాలిన్యాంబ అని కేకేస్తే ఆమె వచ్చింది, అగ్ని జ్వలితమైపోయింది. ఈ జ్వాలామాలిన్యాంబ ఎవరు? నిత్యాతిథులలో కామేశ్వర దగ్గర నుంచి చిత్ర వరకు ఉండే 15 తిథులలో జ్వాలామాలిని తిథి ఒకటి. ఆ తిథి మండల పూజితమైనటువంటి అమ్మవారు జ్వాలామాల స్వరూపంగా మారి చతుర్దశి నాడు నిత్యాతిథుల్లో ఆ ఒక్క తిథి, ఆ తిథి స్వరూపమైనటువంటి అమ్మవారు జ్వాలగా మారి మాలగా మారి చుట్టూ పరిరక్షణ చేస్తూ అమ్మవారికి ఏ రకమైనటువంటి అపాయం రాకుండా సూచన చేసుకుంటూ ముందుకు బయలుదేరి వెళుతున్నారు. ప్రపంచంలో జ్ఞానులు సంచారం చేస్తున్నప్పుడు అనేక దుఃఖాలు వస్తాయి కనుక ఆ దుఃఖ నివృత్తిగా ఆనంద ప్రాప్తి కోసం అమ్మ పదపద్మోపాసన రాజరాజేశ్వరుని ఎవరైతే పూజిస్తారో వారికి రక్షణగా ఈ జ్వాలామాలిన్యం ఉంటుంది. వారి చుట్టూ ఏ రకం దుష్ట శక్తులు రాకుండా. అయితే అలాంటి వాళ్ళు కూడా వచ్చేయండి అంటే ఆ జ్వాలామాలిన్యాన్ని కూడా అవతల వాళ్ళు స్వాధీనం చేసుకుని ఆమె అనుగ్రహాన్ని పొంది ఉన్నవాడు